సురేంద్ర మనకి అందుబాటులో ఉన్నారు. ఉత్తరాంధ్ర దగ్గర నుంచి నెల్లూరు తీర ప్రాంతం వరకు సముద్రం అల్లకల్లోలంగా ఉంది. సురేంద్ర, ప్రస్తుతం మీరున్న చోట మోంతా తుఫాను ప్రభావం ఎలా ఉంది? ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. ఇప్పటికే ఈ యొక్క సముద్రపు అలలు, రాకాసి అలలు అయితే ఎగిసిపడుతున్నాయి. సముద్రం వద్ద అల్లకొల్లలంగా మారింది. మరోవైపు ఈ యొక్క ఈదురు గాలులు భారీగా వీస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క ఈదురు గాలులకి అనేక చోట్ల ఈ యొక్క విద్యుత్ స్తంభాలు, చెట్లు కూడా నేల కొరగుతా ఉన్నాయి. అయితే వీటిలన్నిటిని కూడా అధికారులు పర్యవేక్షిస్తూ ఆ యొక్క చెట్లని తొలగిస్తూ ఆ యొక్క విద్యుత్ స్తంభాలను కూడా తొలగిస్తా ఉన్నారు. అయితే ఈ యొక్క తీవ్ర తుఫాను ప్రభావం నెల్లూరు జిల్లా వ్యాప్తంగానే అన్ని చోట్ల కూడా ఈ యొక్క వర్షాలు భారీగానే కురుస్తా ఉన్నాయి. మరోవైపు అధికారులు ఎంత అప్రమత్తం చేసినా గానీ ఆ యొక్క వర్షాలు అయితే ఎడతెరిపి లేకుండా కురుస్తా ఉన్నాయి. మరోవైపు ఈ యొక్క సముద్రపు అలలు ఎగిసిపడుతున్నటువంటి నేపథ్యంలో ఇటు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి వాగులు, వంకలు పొంగి పొరులుతా ఉన్నాయి. అనేక చోట్ల వాగులు పొంగి పొరులుతున్నటువంటి నేపథ్యంలో రాకపోకలకు అంతరం ఏర్పడతా ఉంది. ప్రజలు అక్కడ అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. మరోవైపు ఇటు అధికారులు అయితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేస్తా ఉన్నారు. అయితే ఇటు ఈ యొక్క నేల కొరిగినటువంటి చెట్లు, వీటన్నిటితో కూడా ప్రజలు అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. మరోవైపు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ ఇప్పటికే చాలా మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆ యొక్క సురక్షిత ప్రాంతాల్లో వారికి సురేంద్ర, నెల్లూరులో గాలుల తీవ్రత ఏ విధంగా ఉంది? సురేంద్ర, నెల్లూరులో గాలుల తీవ్రత ఏ విధంగా ఉంది? ఈదురు గాలులు వీస్తూ ఉన్నాయా? గాలుల తీవ్రత ఎక్కువగా ఉందా? గాలుల తీవ్రత, ఈదురు గాలులు భారీగా వీస్తా ఉన్నాయి. ఈ యొక్క గాలులకి ఈ యొక్క చెట్లు కూడా అనేక చోట్ల ఇటు కావలి, ఉదయగిరి, ఒకసారి మొదటి బాక్స్ లో మనం చూడండి. సురేంద్ర, ఒక్క నిమిషం అదిగో చూడండి. ఒకసారి మొదటి బాక్స్ లో బిగ్ టీవీ స్క్రీన్ పైన మొదటి బాక్స్ లో చూడవచ్చు. ఒక్కసారి చెట్లు ఇప్పుడు సురేంద్ర ఒక్క నిమిషం, ఇప్పటికే చెట్లు నేల కూలిపోయిన దృశ్యాలు బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు చూడొచ్చు. నేల కూలిపోయిన చెట్లను తొలగిస్తున్నారు. ఒక్కసారి ఆ నేల కూలిపోయిన చెట్లను మీకు ప్లే చేసి చూపిస్తే, ఒకసారి పీసర్ మనం ఆ దృశ్యాన్ని చూపిస్తే చూడొచ్చు. తుఫాన్ ఇంకా తీరాన్ని తాకక ముందే ఆ తుఫాను విధ్వంసం ఎలా ఉందో ఎదుగో మీరు చూడండి. ఒకసారి బిగ్ టీవీ స్క్రీన్ పైన చెట్లు నేల కూలిపోయాయి, కొన్ని చోట్ల కరెంటు స్తంభాలు నేల కూలిపోయాయి. ఇప్పుడు రాబోయే 6 గంటల్లో ఏం జరగబోతోంది, అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలర్ట్ అయింది. అదిగో చూడండి ఒకసారి, విద్యుత్ స్తంభాలు ఎలా రోడ్ల కడ్డంగా పడిపోయాయి, చెట్లు కూలిపోయాయి, విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. కొన్ని చెట్లు కార్ల పైన పడిపోవడంతో కొన్ని చోట్ల ఆస్తి నష్టం కూడా జరిగింది. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాబోయే 6 గంటల సమయం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చాలా కీలకం. ఇళ్లలో మాత్రమే ఉండండి. ఒకవేళ మీ ఇల్లు బలహీనంగా ఉంటే దయచేసి మీరు మీ ఇరుగు పొరుగు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోండి. చెట్ల కింద మాత్రం ఉండొద్దు, బలహీనమైన ఇళ్లలో ఉండదు. అదిగో చూడండి ఒకసారి, ఆ చిన్నపాటి ఇంటి ముందు వర్షపు నీరు ఒంగోలులో దృశ్యాలు అవి. ఆ ఇంటి ముందు ఇదిగో ఇప్పుడు మీరు చూస్తున్నారు వైజాగ్ బీచ్ దృశ్యాలు బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు చూస్తున్నారు. వైజాగ్ బీచ్ ఎంత అల్లకల్లోలంగా ఉందో మీరు చూడండి. రాకాసి అలలు ఏంటి, సునామీ వస్తోందా, ఉప్పెన వస్తోందా అని భయపెట్టే అలలు మీకు కనబడుతున్నాయి. ఆకాశం సముద్రం కలిసిపోయింది అన్నట్టుగా మీకు ఆ దృశ్యాలు కనబడుతూ ఉన్నాయి కదా. సముద్రాన్ని బహుశా మీరు ఇంత రఫ్గా మీరు ఎప్పుడు చూస్తుంటారు. గతంలో హుదూద్ తుఫాను గుర్తుంది మనకి. హుదూద్ తుఫాను సమయంలో 220 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయి. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి సంభవిస్తోందా అనే విధంగా అలలు మనకి కనిపిస్తున్నాయి. మొత్తం ఎంత రఫ్గా ఉందో చూడండి. విజిబిలిటీ కూడా